दिव्यानन्त प्रभाव वन्द्यासार कारुण्य पारावार निखिल जगद्दावन पावनधाम अल्फायु ओमेगयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం, సుస్వాగతం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. అరమరక లేక అవనికరిదించి నిరసించిన నరజాతి కోసం కలువరిగిరిపై సిలువను మోసి విమోచించిన విశ్వశాంతి ప్రదాతను హృదయాంజలి ఘటిస్తూ సమర్పించేదే ఈ ఆరాధన. హృదయమైన మధురము యేసు ప్రభువు హృదయము, ఇది సమస్త మత ప్రశస్త ప్రేమ సుధా సముద్రము. ఉదయమైన మధురము యేసు ప్రభువు హృదయము, ఇది సమస్త మత ప్రశస్త ప్రేమ సుధా సముద్రము. ఉదయమైన మధురము శుభవాక్యము సౌభాగ్యము సౌశీల్యములొకటిగా సౌభ్రాతృత్వము నెరపుచు సహకరించు సంఘము. శుభవాక్యము సౌభాగ్యము సౌశీల్యములొకటిగా సౌభ్రాతృత్వము నెరపుచు సహకరించు సంఘము. తండ్రి తనయుడు పరిశుద్ధాత్మలు ముగ్గురొకటిగా, తండ్రి తనయుడు పరిశుద్ధాత్మలు ముగ్గురొకటిగా తరగని దయ కురిపించే వరమౌధర మహాలయం, వరమౌధర మహాలయం. ఉదయమైన మధురము యేసు ప్రభువు హృదయము, ఇది
మధురము. ఈ హృదయాకాశంలో ఈ సదయా దేశంలో పరిశుద్ధ గ్రంథమదే పరికింసరే పాడరే. ఈ హృదయాకాశంలో ఈ సదయా దేశంలో పరిశుద్ధ గ్రంథమదే పరికింసరే పాడరే. ఈ పునీత హృదయంలో అణువణువు నవనీతమే. ఈ పునీత హృదయంలో అణువణువు నవనీతమే. ఇదే దైవ మందిరం, ధన్యులు మనమందరం. నిసరి మపని సరి సని పమ పని స మపని పగరి స ఉదయమైన మధురము యేసు ప్రభు హృదయము. ఇది సమస్త మత ప్రశస్త ప్రేమ సుధా సముద్రం. ఉదయమైన మధురము. ఇది సమస్త సంఘమపోస్థలులు సమావేశమై సకల జగతి శాంతికై జపించు శాంతి వాటికా. ఇది సమస్త సంఘమపోస్థలులు సమావేశమై సకల జగతి శాంతికై జపించు శాంతి వాటిక. స్వార్థ త్యాగమనే గుణము సంఘటించు పేటిక. శాంతదయా ధర్మ విహిత విశ్వాసాంజన ఘటిక. విశ్వాసాంజన ఘటిక. ఉదయమైన మధురము యేసు ప్రభు హృదయము. ఇది సమస్త మత ప్రశస్త ప్రేమ సుధా సముద్రం. ఉదయమైన మధురము యేసు ప్రభు హృదయము. ఇది సమస్త మత ప్రశస్త ప్రేమ సుధా సముద్రం. ఉదయమైన మధురము. ఒంటరి కావు నీవు చూడు జంటగానే ఉన్నవాడను కంట నీరు జార విడువకు పంట పండును మోడ
విచిత్రం, నీళ్లల్లో ఉన్న చేపలు కూడా దేవుని మాట వింటాయి. అది ఓ సముద్రం. ఆ సముద్రంలో ఎన్నో చేపలు. ఆ చేపలన్నింటినీ దేవుడు కేకేశాడు ఓనాడు. వాటిల్లోకెల్లా పెద్ద చేపను చూచి దేవుడన్నాడు, ఓ చేపా చేప, సరిగ్గా ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకు నీవు ఫలానా చోటకు వెళ్ళి అక్కడ ఓడలో నుండి నీళ్లలోకి పడే నా భక్తుణ్ణి మింగేయాలి సుమా, సరేనా అన్నాడు. సరేనన్నట్టు తల ఊపింది ఆ చేప. ఆగు అన్నాడు దేవుడు. ఏమిటి దేవా అన్నట్టు చూచింది చేప. ఆ భక్తుణ్ణి నమలగూడదు, జాగ్రత్త సుమా ఆజ్ఞాపించాడు దేవుడు. ఓడలో నుండి యోనా భక్తుణ్ణి ఎత్తి పడేశారు సముద్రంలోకి. అతను నీళ్లలో పడగానే ఆ క్షణంలోనే అక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారం రెడీగా ఉన్న చేప అతన్ని అమాంతం మింగేసిందే గాని కొరకలేదు, నమల్లేదు సుమా. 3 రోజులైంది. చేప కడుపులో యోనా క్షేమంగా ఉన్నాడు. దేవుడు చేపను మళ్లీ పిలిచాడు. నీ కడుపులోని భక్తుణ్ణి పలాని గట్టు దగ్గర కక్కివేయి అన్నాడు. సరిగ్గా దేవుడు చెప్పిన స్థలంలోనే యోనాను కక్కివేసింది చేప. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన టైం ప్రకారం చేసింది చేప. దేవుని ప్రజలకు ఈ 2 లక్షణాలు ఉంటే ఎంత ధన్యులు. గాలి, వర్షం, సముద్రం, భూమి, పక్షులు, జంతువులు, చేపలు అన్నీ దేవుని మాట వింటాయి, దేవుని మాటను పాటిస్తాయి. చివరికి దయ్యాలు సహితం దేవుని మాటంటే గజగజలాడతాయి. మరి మనిషి మాట ఏమిటి? చివరికి నీ మాట ఏమిటి?
దేవుడు మానవునికి అనుగ్రహించిన దీవెనలు అనేకములు. వాటిలో జ్ఞాపక శక్తి మహా గొప్ప దీవెన. జ్ఞాపకమనగా తెలియజేయునది, అంటే స్మృతి. ఈ వరాన్ని బట్టి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ వర్తమానములో సాగిపోతున్నాడు ఈ మానవుడు. ఈ జ్ఞాపక శక్తి మానవుణ్ణి స్మృతి పథములోనికి నడిపిస్తూ ఉన్నది. ఈ శక్తితోనే మానవుడు సంబంధ బాంధవ్యాలు కట్టుకుంటూ ప్రేమానురాగాలు పెంచుకుంటున్నాడు. ఈ శక్తితోనే శాంతి సమాధానాలతో పాటు ఈర్ష్యా ద్వేషాలను కూడా పెంచుకుంటున్నాడు మానవుడు. అంతేకాదు, ఈ శక్తిని కోల్పోయిన నాడు మానవుడు పిచ్చివాడవుతున్నాడు. ఎందుకనగా మానవుడు మంచిని జ్ఞాపకం చేసుకున్నట కంటే ఎక్కువగా చెడును స్మరిస్తూ ఉన్నాడు. ప్రేమను పెంచుకోవలసిన ఈ మానవుడు పాపాన్నే పోషిస్తూ ఉన్నాడు. తాను అనుభవిస్తున్న అనేక ఆశీర్వాదాలను మరచిపోయి ఏ కష్టాన్నో ఏ కీడునో జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇచ్చుట క్షమించుట దైవ స్వభావమనియు, పుచ్చుకొనుట మరచిపోవుట మానవ లక్షణమనియు పెద్దలు అంటూ ఉంటారు. అటు దేవుడు ఇచ్చిన దీవెనలను, ఇటు సాటి మానవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పొందాలని దైవ సంకల్పం. మరచిపోయే మనకు ఆ దుస్థితి నుండి తప్పించి మంచిని జ్ఞాపకం చేసుకునే మహోన్నత స్థితికి ఎదగాలని బైబిల్ మనకు చెబుతూ ఉన్నది. ఇదే కృతజ్ఞతా జీవితం. అదే దేవునికి మహిమానందం, సాటి మానవునికి క్షేమకరం. జ్ఞాపకం ఉంచుకో. పుడమిని ప్రభవించిన
యేసుక్రీస్తు కరుణామయుడు ప్రభు యేసుక్రీస్తు అద్భుతకరుడు మన యేసు ప్రభువు ఆదియు అంతము లేనివాడు అద్భుతకరుడు మన యేసు ప్రభువు ఆదియు అంతము లేనివాడు ఆశ్చర్య కార్యములెన్నో చేసెను ఆశ్చర్య కార్యములెన్నో చేసెను కరుణామయుడు ప్రభు యేసుక్రీస్తు కరుణతో నిన్ను రక్షించుటకు కరుణతో నిన్ను రక్షించుటకు పశుపాకలో పవళించి నేడు కరుణామయుడు ప్రభు యేసుక్రీస్తు మా కృతజ్ఞతాభివందనాలు. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన, యానండేల్, వర్జీనియా 22003. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక.